ఈసారి రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ గారు రావాలి, జగన్ గారే రావాలని అనుకుంటున్నామండి. ఇన్ఛార్జ్‌గా వంగా గీత గారిని వేశారు కదా! దొరబాబు గారిని కోసేపు పక్కన పెట్టి గీతా గారికి ఇచ్చారు కదా! గీతా గారి సంగతి ఏమంటారు? వస్తే గీత గారు వస్తే బాగుంటుందని అనుకుంటాం. ఎందుకంటే ముందు ఒకసారి వచ్చిన ఆవిడండి ఆవిడ. ముందు ఒకసారి చాలా బాగా చేశారండి. ఇప్పుడు కూడా మేము ఆవిడే వస్తుందని అనుకున్నాం ముందుసారి కూడా. ముందుసారి కూడా వంగా గీత గారు, పెండిన దొరబాబు గారు కలిసి తిరిగేవారు కదండి. అప్పుడు కూడా ఆవిడే మాకేమో అనుకునేవాళ్ళం మేము. కానీ తర్వాత పెండిన దొరబాబు గారు అని తెలిసింది. ఆవిడ వచ్చిందంటే కంపల్సరిగా మళ్ళీ ఆవిడ వస్తుందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళ షర్మిలే జగన్ ని ఓడిద్దామని తిరుగుతుంది. అది వాళ్ళ పర్సనల్ విషయాలు మనం ఏం తలతోర్చలేమండి. ఎందుకంటే వాళ్ళ కక్షలు ఏ ఉండొచ్చు, లేకపోతే మనస్పర్ధ బాధలు ఏదో ఉండొచ్చు. అది మనం సర్చ్ చేయలేమండి. వాళ్ళ మీద మనం పోల్చలేము. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ని ఓడిద్దాం అంటున్నారు. అది 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 జరగదండి. వాళ్ళిద్దరూ వాళ్ళ కుమ్మక్కై వస్తున్నారండి. వాళ్ళ కుట్రతో వస్తున్నారు, అంతేగాని ఆత్మవిశ్వాసంతో రాలేదు వాళ్ళు. నాది అని పరిపాలన చేయడానికి రావట్లేదండి వాళ్ళు. ఏంటంటే ఈయన ఓడిందాము, ఈయన మీద పంతంతో వస్తున్నారు తప్ప, కానీ వాళ్ళు సమ్మక్కయ్యి వాళ్ళు ఒకటై రావట్లేదు కదండి. ఈయన మీద పంతంతో వస్తున్నారు అంతే అండి. ఇప్పుడు మీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎలా ఉందంటే, గతంలో దొరబాబు గారు చేశారు, ఓకే, ఇప్పుడు ఇన్ఛార్జిగా వంగా గీత గారికి ఇచ్చారు. ఎందుకు నమ్మకం ఆమె వచ్చే అవకాశం ఉండిద్ది అంటారు? నిజంగా వస్తారండి ఆవిడ నిజంగా వస్తారండి. ఈ మధ్యలో పరిపాలన చేసాక ఆవిడ వస్తుందని ఇప్పుడు అనుకోవడం కాదు, కానీ గతంలో ఆవిడ వచ్చినప్పుడు ఎక్కడ ఆపతైతే అక్కడ ఆపతైన ఒక అరగంటకి ఆవిడ కాకిలా వాలేదండి ఆవిడ. ఇక్కడ 3 చనిపోయారండి ఈ వైర్ల వల్ల. చూపించండి ఒకసారి, వైర్లు కూడా చూపించండి మీరు. పిఠాపురం అగ్రహారం అండి. ఈ వైర్ల వల్ల ఒక ఆవిడ బిల్డింగ్ తడుపుకుంటూ చనిపోయిందండి. వెంటనే స్పాట్లో అలాగ వచ్చి ఆవిడ వాళ్ళ కుటుంబాన్ని ఆధారపరిచి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఆదుకుని వెళ్ళింది. అంటే మనం ఏం చేయలేమండి, దగ్గరకు వచ్చి ఆదరణ చెప్పడం తప్ప. అలాంటి వ్యక్తి రావాలని మేము ఎంత కొద్దిగా అనుకుంటామండి. ఆవిడ కంపల్సరీగా వస్తుందండి. ఉందండి. దగ్గరగా ఉంటారండి. ఉండాలని అనుకుంటున్నామండి. అదే మేము ప్రార్థన చేసుకుంటున్నాం. చేశారండి. గతంలో అంటే ఆవిడ కనీసం 3 నెలలకు ఒకసారైనా వచ్చి ఏ పక్షాన ఎలా ఉంది అలాగనే ఆవిడ కనీసం ఇలా వచ్చి ఎవరో ఒకరిని పలకరించాలని వెళ్ళేవారు.